Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 9th మార్చ్కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ థింగ్స్ రిలేటెడ్ టు రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో 9th ఈరోజు సాటర్డే కాబట్టి సో మీకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ కదా, ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యే టైము. అందులో నిన్న శివరాత్రి కూడా అయి ఉంటుంది. సో కొంచెం మత్తు వదులుంటుంది, ఓకే, జాగారం మత్తు. సో కొంచెం ఈరోజు పేపర్లో వచ్చినటువంటి విషయాలను నేర్చుకోవడంతో పాటు నిన్న మనం ఏదైతే అసైన్మెంట్గా ఇచ్చున్నామో సో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి అమ్మా, ఒకసారి అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. యా, ఇస్ ఇట్ విజిబుల్? రైట్. సో ఇక్కడ చూడండి, మనకి 8 లెటర్డ్ వర్డ్ ఒకటి అడిగాడు. అందులో అది వర్బ్గా వాడతాడని చెప్తున్నాడు. దాంతోపాటుగా పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. మీనింగ్ కూడా మనకి పాజిటివ్గానే అనిపిస్తుంది కదా, రిపేర్ చేయడం. ఓకే, మెండ్, రెనోవేట్, ఇవన్నీ ఏంటి? ఎక్కడైనా తప్పులుంటే సిస్టంలో కానీ ఎందులో కానీ ఏమైనా తప్పులుంటే కానీ తప్పులు కానీ మనం నోటీస్ చేయగలిగితే వాటిని రెక్టిఫై చేయడం కదా. రెనోవేట్ అన్నా, రీపేర్ అన్నా, మెండ్ అన్నా, అవన్నీ ఏంటమ్మా మళ్ళీ బాగు చేయడం అనే కాంటెక్స్లో వాడతాం. బాగు చేయడం. సో దట్ ఈస్ అ పాజిటివ్ వర్బ్. సో ఇప్పుడు ఏం వర్డ్ వాడాలి? రైట్, వీ హ్యావ్ గాట్ 3 లెటర్స్ అన్నవి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా 5 ఉన్నాయి, అదే కదా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ OVERHAUL, ఓవర్హాల్ అంటాం. ఓవర్హాల్ అంటే ఎప్పుడైనా ఒక సిస్టంలో లోటుపాట్లు ఉంటే కనుక వాటిని సరిదిద్దడాన్నే మనం ఓవర్హాల్ అంటాం. ఓవర్హాల్ ఆఫ్ ద సిస్టమ్ అంటాం. ఓకే, మెకానిజం, హాలింగ్ ద మెకానిజం అంటే ఎక్కడైనా తప్పులు ఉంటే వాటిని రెక్టిఫై చేయడం. రైట్, అంటే మళ్ళీ దాన్ని బెటర్ చేసే ప్రయత్నం చేయడం. క్లియర్? దట్ ఈస్ అబౌట్ ద వర్డ్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఎర్రర్స్. ద సుప్రీం కోర్ట్ కరెక్టే కదా, ఆర్టికల్ ద వాడాలి సుప్రీంకోర్టు ముందు. ఆన్ థర్స్డే అన్నాడు కాబట్టి పాస్ట్ రెఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి V2 క్వాష్డ్. క్వాష్డ్ అంటే ఏంటమ్మా? దాన్ని కొట్టేసింది. క్వాష్ చేసిందంటే దాన్ని అంటే కొట్టేసింది, పట్టించుకోలేదు. ఓకే, కొట్టేసిందని అర్థం. FIR, ఇది చూడండి అమ్మా, ఎఫ్ మనకి యాక్చువల్గా ఎఫ్ అనేది కాన్సనెంట్, కానీ సౌండ్ ఏంటి? ఎఫ్ అనేటప్పుడు మనకి వవెల్ సౌండ్ వస్తుంది కదా, FIR. సో ఎప్పుడు కూడా మనం చూసేది ఆల్ఫబెట్ లెటర్ కాదు, సో సౌండ్ ఆఫ్ దట్ ఓకే లెటర్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో సౌండ్ ఆఫ్ దట్ లెటర్ ఎఫ్ ఇస్ వవెల్. సో ఇక్కడ మనకి యాన్ రావాలి, యాన్ FIR. ఓకే, తర్వాత అక్యూజింగ్ అ కాలేజ్ ప్రొఫెసర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎక్యూజ్ అనేటువంటి వర్డ్ని మీరు వాడుతున్నారు అంటే ఖచ్చితంగా దాంతో ప్రిపోజిషన్ ఆఫ్ రావాలి. ఎక్యూజ్డ్ అ కాలేజ్ ప్రొఫెసర్ ఇన్ మహారాష్ట్ర, ఫర్ కాదు, ఆఫ్. ఎక్యూజ్ ఆఫ్ సంథింగ్. వాట్ ఈస్ దట్ సంథింగ్? స్ప్రెడ్డింగ్ ఎనిమిటీ అంటే అందరిలో కూడా శత్రుత్వ భావాల్ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్నట్టుగా. రైట్, శత్రుత్వం, ఎనిమిటీ ఈస్ శత్రుత్వం కదా, శత్రుత్వాన్ని పెంపొందిస్తున్నారు, దాన్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణతో. అండ్ డిస్హార్మనీ బై టర్మింగ్ ద డే ఆఫ్ రెవోకేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. తెలుసు కదా రివోకేషన్, ఈ పదం రివోక్ అనేటువంటి వర్బ్కి ఓకే దీని నౌన్ ఫామే రివోకేషన్. రివోకేషన్ ఇస్ బేసిక్లీ ద నౌన్ ఫామ్ ఆఫ్ రివోక్. ఓకే, సో రివోకేషన్ అనేది రివోక్ యొక్క నౌన్ ఫామ్. రివోకేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ ఆర్టికల్ 370. ఓకే, అ బ్లాక్ డే అండ్, చూడండి ఎండ్ కనిపించింది అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎండ్కి ముందు ఎండ్కి తర్వాత ఒకేలా ఉండాలి. బై టర్మింగ్, ఇక్కడమ్మా ఇదంతా ఒక ఫ్రేజ్ కదా, టర్మింగ్ ద డే ఆఫ్ రెవోకేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ 370 అ బ్లాక్ డే. అండ్ విషింగ్, చూసారా ఇక్కడ టర్మింగ్, విషింగ్, ఇక్కడ విషింగ్ రావాలి. అండ్ విషింగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ద పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఆన్ ఏ వాట్సాప్ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ పేరెంట్స్. ఓకే, సో ఇక్కడ విషింగ్ బదులు విష్ పడింది, దాన్ని మీరు మార్చుకోవాల్సి వస్తుంది. బికాస్ దేర్ షుడ్ బి బ్యాలెన్స్. ప్యారలిజం అక్కడ వైలేట్ అయింది. సో ప్యారలిజంలో మనకి ఏంటంటే కామాస్ వచ్చినప్పుడు కానీ రైట్ ఇండివిజువల్ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ
కంజంక్షన్స్ ద్వారా యాడ్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా ఎలా ఉండాలి, సిమిలర్గా ఉండాలి. ఓకే, సో టర్మింగ్ అండ్ విషింగ్. ఓకే, బ్లాక్ డేగా అభివర్ణించారు. టర్మింగ్ అంటే అభివర్ణించారు, అలానే విష్ చేశారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పాకిస్తాన్ పీపుల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో ఆయన విషింగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని విష్ చేశారన్నట్టుగా అతని మీద ఆరోపణలు అయితే వచ్చాయి. అదే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది అని చెప్తున్నాడు. రైట్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక కాలేజ్ ప్రొఫెసర్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఎర్రర్స్. ఓకే, అసైన్మెంట్ ఆఫ్ ద డే నిన్నటిది సొల్యూషన్ కంప్లీటెడ్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. రైట్, సో ఒకసారి ఫాస్ట్గా మనం చేసే ప్రయత్నం చేద్దాం. నిన్న ఎట్టోజీలు ఎవరైతే చూసారో వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలరు. చేయని వాళ్ళు ఒకసారి మళ్ళీ నిన్న వీడియోని ఒకసారి చూసి దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, సో లెట్స్ స్టార్ట్ డూయింగ్ దిస్. కన్నైవ్ అన్నాడమ్మా. ఓకే, కన్నైవల్ గుర్తుందా? కన్నైవల్, దిస్ ఈజ్ యువర్ నౌన్. కన్నైవ్, దిస్ ఈజ్ వర్బ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. కన్నైవల్ ఈజ్ అ నౌన్ ఫార్మ్ ఆఫ్ కన్నైవ్. కన్నైవ్ అంటే ఏంటమ్మా? కో అంటే ఎప్పుడు ఏంటమ్మా? టుగెదర్ అనే సెన్స్ వస్తుంది. కాన్. కో అంటే కలిసి, కొలాబరేట్, కోఆపరేట్ కదా. సో కో ఈజ్ లైక్ టుగెదర్, డూయింగ్ టుగెదర్ సంథింగ్. అండ్ దిస్ కన్నైవ్ ఈజ్ లైక్ కుట్ర పనడం. రైట్, ఎవరైనా స్వలాభం కోసం కుమ్మక్ అవ్వడం అనే సెన్స్లో మనం చెప్పుకున్నాం. దానికి ఒక వర్డ్ కూడా చెప్పుకున్నాం, కొల్యూడ్ కదా. డి, ఎస్, దట్ ఈస్ కరెక్ట్. కొల్యూడ్ అని చెప్పొచ్చు, కన్స్పైర్ అని చెప్పొచ్చు. కాన్స్పిరసీ విన్నారమ్మా? కాన్స్పిరసీ థీరీస్ అంటారు. కాన్స్పిరసీ అంటే కుట్ర పనడం. కాన్స్పిరసీ అనేది నౌన్గా వాడతాం, కాన్స్పైర్ అనేది దాని వర్బ్ ఫామ్. సో కొల్యూడ్, కన్స్పైర్. కల్యూజన్ నౌన్, COLLUSSION. కొలీజన్ వేరు, కొల్యూజన్ వేరు. ఓకే, ఇది నౌన్, కొల్యూడ్ యొక్క నౌన్ ఫామ్. కన్స్పైర్ వర్బ్ అయితే దాని నౌన్ ఫామ్ ఏంటి? కాన్స్పిరసీ. ఓకే, దిస్ ఇస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ కన్స్పైర్. ఓకే, కల్యూడ్, కన్స్పైర్, అవేనమ్మా. సో దోస్ ఆర్ ద కరెక్ట్ వర్డ్స్. ప్లాట్ అని కూడా చెప్పచ్చు. వారిద్దరు కలిసి ఏదో ఒక ప్లాట్ అని, స్కీమ్. ప్లాట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? పన్నాగం అనే సెన్స్లో వాడతాం. రైట్, స్వలాభం కోసం వాళ్ళు ఏదో ఒక పన్నాగాన్ని పనడం, దట్ ఈస్ కన్నాయి. ఓకే, ప్రెసింగ్స్. ప్రెసింగ్స్ నౌన్. ప్రెసింగ్స్ అంటే ఏంటి? సరౌండింగ్స్ అంటాం కదా, చుట్టుపక్కల. సరౌండింగ్స్ అనే సెన్స్లో మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ యువర్ సరౌండింగ్సా అంటే యాక్చువల్గా చెప్పాలంటే లిమిట్స్ అమ్మ. ఓకే, పరిధులు అంటాం కదా, బౌండరీస్ అంటాం కదా, వాటిని మనం ప్రెసింగ్స్ అంటాం. అంటే వైల్డ్ పార్క్ గురించి మాట్లాడాం కదా, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి. దాని ప్రెసింగ్స్లో ఈ సఫారీని ఏర్పాటు చేయడం గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో అప్పుడు వచ్చింది ఈ పదం ప్రెసింగ్స్ అనేది. సో ప్రెసింగ్స్ ఈజ్ దట్ లిమిట్స్ ఆర్ బౌండరీస్. ఓకే, బౌండరీస్ ఆర్ లిమిట్స్ అనే సెన్స్లో మనం వాడుకోవచ్చు. సో లిమిట్స్, బౌండరీస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఓకే ప్రెసింగ్స్. బార్డర్ అని కూడా చెప్పచ్చు, బార్డర్స్. క్లియర్? దట్ ఈస్ ఎఫ్. నెక్స్ట్ ట్రావెస్టీ అమ్మ, ఇది నౌన్, నెగటివ్ కాంటెక్స్ట్. ట్రావెస్టీ అంటే మిస్రిప్రజెంటేషన్. మిస్రిప్రజెంటేషన్, అవహేళన చేయడం లేదంటే అపహాస్యం చేయడం అనే సెన్స్లో వాడతాం. ట్రావెస్టీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. యాక్చువల్గా నిన్న మనం నేర్చుకున్న దాంట్లో ఎలా వచ్చింది? ట్రావెస్టీ ఆఫ్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ అని వచ్చింది, గుర్తుందా? కన్జర్వేషన్ పద్ధతుల్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి అన్నట్టుగా మనకి నేర్చుకున్నాం నిన్న. సో ట్రావెస్టీ ఈజ్ లైక్ ప్యారడీ అని చెప్పచ్చా? ప్యారడీ అంటే ఏంటమ్మా? మిస్రిప్రజెంటేషన్. మనం జనరల్గా ప్యారడీలు చేస్తుంటారు, అంటే ఒక పాటను తీసుకుని లిరిక్స్ మార్చేస్తుంటారు, మార్చి దాన్ని ఫన్నీ వేలో జనరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ టోన్గా ఉంటుంది, కానీ అది ఫన్ కోసం అని చెప్తారు. ఎవరిని ఈ చేసిన యాక్టివిటీ, ఈ సన్నివేశాలు ఎవరిని కించపరిచే ఉద్దేశంతో చేయలేదని ఒక డిస్క్లైమర్ వేసేస్తారు కదా. సో అది ఈజీ వే టు మిస్రిప్రజెంట్ కదా. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ ప్యారడీ. దాన్నే మనం ప్యారడీ అని చెప్తాం. ఓకే, మనం స్కిట్స్ అని కూడా అంటుంటారు కదా, స్కిట్లు వేస్తుంటారు, స్కిట్స్ కామెడీ కోసం కదా. అలానే ప్యారడీ కూడా అలాంటిదే. మిస్ అంటే ఉన్నదాన్ని కొంచెం అటు ఇటు మార్చి దాన్ని వేరేలాగా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయడాన్ని మనం ప్యారడీ అంటాం. ఓకే, డిస్టార్షన్ అనొచ్చు. డిస్టార్షన్ కదా, దాన్ని మార్చేయడం, డిస్టార్షన్. మిస్రిప్రజెంటేషన్ అనొచ్చు. రైట్, మిస్రిప్రజెంటేషన్, మిస్రిప్రజెంటేషన్ అది కూడా చెప్పచ్చు. ఓకే, తర్వాత ఇన్వైలేట్. ఇన్వైలేట్ వర్బ్ అంటే వితౌట్. వైలేట్ అనేది కొంచెం నెగిటివ్ సెన్స్, ఇన్వైలేట్ అనేది పాజిటివ్ అయిపోతుంది. అంటే ఎవరికి ఎటువంటి హాని
చేయకుండా, అన్డ్యామేజ్డ్ అని చెప్పచ్చు, అన్హార్మ్ఫుల్ అని కూడా చెప్పచ్చు. ఓకే, అన్హర్ట్, సెక్యూర్, ఓకే, ప్రొటెక్టెడ్. సో ఇవన్నీ కూడా మనం వాడచ్చు. అన్సెక్యూర్, ప్రొటెక్టెడ్, ఇన్వైలెట్. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత విసినిటీ, ఐటీవై సఫిక్స్తో వచ్చింది కదా విసినిటీ. ఇది కరెక్ట్గా సరౌండింగ్స్కి సరిపోతుందమ్మా. విసినిటీ అంటే మన చుట్టుపక్కల అని చెప్పేటువంటి మీనింగ్లో విసినిటీ అని అంటాం. ఓకే, విసినిటీ ఆఫ్ మై హోమ్. ఓకే, అంటే ఆ చుట్టుపక్కల, ఆ పరిసరాల్లో అంటాం కదా, దట్ ఈజ్ యువర్ విసినిటీ. ఓకే, ఐటీవై కాబట్టి అది నౌన్ అవుతుంది. ఓకే, దానికి సరౌండింగ్స్ని మనం ఆన్సర్గా పెట్టుకోవచ్చు. ఓకే, లొకాలిటీ అని చెప్పచ్చు, ప్రాక్సిమిటీ అని చెప్పచ్చు. లొకాలిటీ, ప్రాక్సిమిటీ, సరౌండింగ్స్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. ఓకే, నైబర్హుడ్ అని కానీ, నైబర్హుడ్, ప్రాక్సిమిటీ, పక్కనే అని చెప్పే సందర్భంలో వాడతాం. సి, ఎల్యూడ్. ఎల్యూడ్ ఈజ్ అ వర్బ్. దీంతో మనకి టు అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అని కూడా చెప్పుకున్నాం. ఎల్యూడ్ టు సంథింగ్ అంటే ఇండైరెక్ట్లీ హింట్ చేయడం, ఇండైరెక్ట్గా దాన్ని సంబోధించడం, సంకేతం, ఇండైరెక్ట్గా సజెస్ట్ చేయడం, రెఫర్ చేయడం అనే సెన్స్లో వాడతాం. ఎల్యూజన్, ఇది నౌన్. ఎల్యూజన్ అనేది ఎల్యూడ్ యొక్క నౌన్ ఫామ్. ఎల్యూడ్ ఈజ్ వర్బ్. సో ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? హింట్ అనే మీనింగ్ రావాలి. హింట్, రెఫర్ అనేటువంటి మీనింగ్స్తో మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇంప్లై, చూసారా, ఇంప్లై, హింట్, రెఫర్, సజెస్ట్, మెన్షన్. ఓకే, హింట్, రెఫర్, మెన్షన్. ఓకే, ఈ వర్డ్స్ మనం వాడచ్చు. హింట్, రెఫర్, మెన్షన్. సజెస్ట్, ఎస్, సజెస్ట్, సజెస్ట్ కూడా సరిపోతుంది కదా, సజెస్ట్. యా, నౌ ఫైన్. సో ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు, రైట్? దిస్ ఈజ్ యువర్ ఎల్యూడ్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ రివిజన్, ఎడిటోరియల్లో వచ్చినటువంటి వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ యాక్చువల్ ఎడిటోరియల్, రైట్? ఎడిటోరియల్ మీరు టైటిల్ ఏంటమ్మా? డబ్ల్యూఎస్ రెస్పాన్స్. ఈ పదం మనకి ఎన్నోసార్లు వచ్చింది. ఓకే, ఎవరైతే కంటిన్యూస్గా క్లాసెస్ వింటుంటారో, అంటే ఫాలో అవుతున్నారో, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, చాలాసార్లు రిపీట్ అయిన వర్డే. డబ్ల్యూఎస్ అంటున్నాడు, చూసారా? డబ్ల్యూఎస్, ఓయుఎస్ వచ్చింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఓకే, రెస్పాన్స్, దిస్ ఈజ్ యువర్ నౌన్. ఓకే, అయితే ఇది పాజిటివ్ కాంటెక్స్ట్, నెగిటివ్ కాంటెక్స్ట్? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగిటివ్. అంటే అర్థం ఏంటి? డౌట్ఫుల్ అని అంటాం. డబ్ల్యూఎస్ అంటే సస్పీషియస్ అని కానీ, డౌట్ఫుల్ అని కానీ, సందేహాత్మకమైనది. ఓకే, సందేహాన్ని కలిగించే విధంగా ఉండడాన్ని మనం వీ కాల్ ఇట్ ఎస్ డ్యూబియస్. రెస్పాన్స్ అంటే మనకు వచ్చేటువంటి సమాధానం. ఓకే, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చాలా సందేహాలు లేవనెత్తే విధంగా ఉన్నాయి. అయితే ఎవరు సమాధానం ఇచ్చారు, అవి ఎందుకు సందేహాన్ని కలిగించే విధంగా ఉన్నాయి అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టికల్ని చదవడం ద్వారా. ద ఎస్బీఐస్ రీజన్స్ టు డిలే పబ్లికేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ డిఫై బిలీఫ్. చూసారా, డిఫై వర్బ్, బిలీఫ్ నౌన్, అంటే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది, ఇదంతా సబ్జెక్ట్ అవుతుంది. ద ఎస్బీఐస్ రీజన్స్ టు డిలే పబ్లికేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, ఇదంతా సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది వర్బ్, అది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని మీరు అంటారు కదా. సో ఇది సబ్జెక్ట్, అది వర్బ్, అది ఆబ్జెక్ట్. అందులో ఈ రీజన్స్ అన్నది మనకి సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్, అందుకే డెఫై అని వచ్చింది. డెఫైస్ అని ఎందుకు రాలేదు? బికాజ్ ఇట్ ఈస్ ప్లూరల్ సబ్జెక్ట్. ఐ మీన్ ప్లూరల్ సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్. ఓకే, దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఎస్బీఐస్ రీజన్స్, అది ఇచ్చినటువంటి కారణాలు. రీజన్స్ అంటే అక్కడ కారణాలు. ఏంటి కారణాలమ్మ? దేనికమ్మ కారణాలు ఇచ్చింది ఎస్బీఐ? టు డిలే పబ్లికేషన్ ఆఫ్ డీటెయిల్స్. యాక్చువల్గా సుప్రీంకోర్టు మీకు దీని యొక్క నేపథ్యం తెలిసి ఉండాలని నేను భావిస్తున్నాను. ఎలక్టోరల్ బాండ్స్ని ఏం చేసింది? అన్కాన్స్టిట్యూషనల్గా ప్రకటించింది సుప్రీంకోర్టు, మీకు తెలిసిందే. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అనేది వెళ్తాయి అన్నమాట. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి కేవలం ఎస్బీఐ మాత్రమే ఇష్యూ చేస్తుంది. సో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా ప్రకటించి వాటి యొక్క డీటెయిల్స్, ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ని ఎస్బీఐ సమర్పించవలసిందిగా కోర్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి ప్రత్యుత్తరంగా ఎస్బీఐ ఏం చేసిందమ్మా? పబ్లికేషన్స్ని డిలే చేస్తున్నాము అన్నట్టుగా చెప్పింది. ఓకే,
డిఫై బిలీఫ్ అంటే ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేదు అని అంటున్నాడు. డిఫై బిలీఫ్ అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ బిలీఫ్ అని అర్థం. డిఫై అంటే పొంతన లేదు, వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి నమ్మశక్యంగా లేవు అని అర్థం, రైట్? అంటే ఎవరో ఒత్తిడి వల్ల వాళ్ళు అలా చెప్తున్నారు అన్నట్టుగా మనకి తెలుస్తుంది, రైట్? అయితే అసలు ఏం చెప్పారు, అది ఎందుకు అలా నమ్మశక్యంగా లేదు అన్నది ఒకసారి చూద్దాం. అందుకే ఇక్కడ డబ్ల్యూఎస్ అన్నాడు. ఓకే, డిఫై బిలీఫ్ డబ్ల్యూఎస్. ఓకే, ఫస్ట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది కదా ఏం చదవబోతున్నాం అన్నదాన్ని. ఎందుకంటే మనం ఏం చదవబోతున్నాం అన్న దాని మీద మనకి కొంచెం ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉంటేనే మనం టోటల్ ఆర్టికల్ని చదవగలం. అసలు మనకి ఏమీ తెలియకపోతే ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ రానప్పుడు ఆ ఆర్టికల్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. సో ఇట్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో ద గ్రౌండ్. ఓకే, ఏం చదవబోతున్నాం అన్న దాని మీద మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. అది లేనప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. సో మేక్ ష్యూర్ యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రీడ్, రైట్? సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ నౌ. సో ఒకసారి ఆర్టికల్ని చదవడానికి ప్రయత్నించండి. చూడండి అమ్మా ఏమంటున్నాడు. స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలంటే వీడియోని పాజ్ చేసుకోండి, ఫస్ట్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోతే చూడండి. It has barely been 3 weeks since a 5-judge bench of the Supreme Court of India unanimously struck down the electoral bond scheme as unconstitutional for violating the right to information under Article 19 Clause 1 Subclause A of the Constitution. Okay, idamma Article 19 Clause 1 Subclause A ni okay వైలేట్ చేస్తున్నది, రైట్ టు ఇన్ఫర్మేషన్ని వైలేట్ చేస్తున్నది ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అన్నట్టుగా సుప్రీంకోర్టు ఏం చేసింది, దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం యునానిమస్లీ అన్నాడు. అంటే ఏంటమ్మా, ఏకగ్రీవంగా, అంటే ఎవరు కూడా దాన్ని అపోజ్ చేయలేదు, అందరూ 5 కూడా ఏకగ్రీవంగా దాన్ని స్ట్రక్ డౌన్ చేసేసారు, అంటే కంప్లీట్గా దాన్ని కొట్టివేశారు. స్ట్రక్ డౌన్ అంటే ఓకే కొట్టేశారు అని అర్థం. ఇట్ హ్యాస్ బేర్లీ, కేవలం అని అంటాం, బేర్లీ అంటే ఇలా 3 వీక్స్ అయ్యిందో లేదో అని అర్థం. ఓకే, కేవలం 3 వారాలే అయ్యింది అని చెప్తున్నాడు. ఓకే, సో అన్కాన్స్టిట్యూషనల్గా ఎందుకు ప్రకటించారమ్మా, బికాజ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ 19 ఓకే క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏని అది వైలేట్ చేస్తున్నట్టుగా పేర్కొంటూ సుప్రీంకోర్టుకు చెందినటువంటి ధర్మాసనం కొట్టేసింది, రైట్? ద స్కీమ్ అంటే ఏదమ్మా, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ విచ్ వాజ్ నోటిఫైడ్ ఇన్ 2018 ఫెసిలిటేటెడ్ అనానిమస్ పొలిటికల్ డొనేషన్స్. ఓకే, ఇప్పుడు తెలియని వాళ్ళకి చెప్తున్నాడు అసలు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అన్నది ఏంటి. సో చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి బ్యాక్గ్రౌండ్. సో అసలు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది 2018లో ఫస్ట్ టైం నోటిఫై చేయబడింది. అయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఫెసిలిటేటెడ్, కల్పించింది. ఏంటి కల్పించిందమ్మా, అనానిమస్ పొలిటికల్ డొనేషన్స్. అనానిమస్ అంటే ఫస్ట్ మీకు అర్థం కావాలి, అనానిమస్ అనేది యాడ్జెక్టివ్, అనానిమిటీ నౌను, అనానిమస్ యాడ్జెక్టివ్. అనానిమస్ అంటే పేర్లు ఎక్కడ కూడా బయట పడనివ్వకుండా, బహిర్గతం చేయకుండా. సో ఎవరైతే డొనేషన్స్ చేస్తున్నారో వారి పేర్లను బయట పెట్టకుండా. అనానిమస్ అంటే యు ఆర్ నాట్ రివీలింగ్ యువర్ నేమ్, ఎవరు డొనేట్ చేస్తున్నారో దాన్ని గోప్యంగా ఉంచడాన్ని ఈక్వాలిటీస్ అనానిమస్. అనానిమస్ రైటర్ అంటారు. అంటే మీకు కొన్ని పోయమ్స్ దొరుకుతాయి, బుక్స్ దొరుకుతాయి, కొన్ని మంచి మంచి రైట్ పోయిట్రీస్ రైట్, వాటిలో అనానిమస్ రైటర్ బాగుంటాయి, కానీ ఎవరు రాశారనేది మనకు తెలియదు అనమాట. అనానిమస్ రైటర్ అని అంటాం, అనానిమస్ ఫోన్ కాల్ అంటాం. అంటే ఎవరు మాట్లాడతారు కానీ చెప్పరు, వారి ఐడెంటిటీ చెప్పరు, అది దట్ ఈస్ కాల్డ్ అనానిమస్. సో డొనేషన్ ఎవరు చేశారనేది చెప్పకుండా దాచే ప్రయత్నం చేయడాన్ని, సో దాన్ని ఫెసిలిటేట్ చేసేది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనమాట. 2018లో అది ఫస్ట్ టైం నోటిఫై అయ్యింది. ద జడ్జ్మెంట్ ఆల్సో స్టిపులేటెడ్ దట్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద సోల్ బ్యాంక్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్ హ్యాడ్ టు ఇమీడియట్లీ స్టాప్ ఇష్యూయింగ్ దెమ్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేసేటువంటి ఓకే అథారిటీ ఉంది. సోల్ బ్యాంక్ ఆథరైజ్డ్ అంటే గివెన్ ద అఫీషియల్ అథారిటీ అని అర్థం. దానికి ఒక బ్యాంక్కి మాత్రమే ఆ స్పెసిఫిక్గా అథారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో దాన్ని స్టాప్ చేయాల్సిందిగా ఈ జడ్జిమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ తీర్పులో ఎలానో అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేశారు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. దాంతోపాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇష్యూ చేస్తుందో ఈ ఎలక్టోరల్ బాండ్స్ని,
వాటిని కూడా ఆపేయాలి అన్నట్టుగా పేర్కొన్నారు ఆ జడ్జిమెంట్లో. ఓకే, ఇమీడియట్లీ స్టాప్ ఇష్యూ దెమ్, ఇంకా ఇకపై మీరు ఇష్యూ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇట్ ఆల్సో హ్యాడ్ టు ఫర్నిష్, ఇట్ అంటే ఎవరమ్మా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఆల్సో హ్యాడ్ టు ఫర్నిష్, ఫర్నిష్ అంటే ప్రొవైడ్, మీకు చెప్పాను కదా, ఫర్నిష్ ద డీటెయిల్స్. అంతకుముందు కూడా మనం చాలాసార్లు వి కేమ్ అక్రాస్ దిస్ వర్డ్. ఫర్నిష్ ద డీటెయిల్స్ అంటే ప్రొవైడ్ ద డీటెయిల్స్ అని అర్థం. సో అవన్నీ కల్పించాలి, ఏర్పాటు చేయాలి. ఫర్నిష్ బై March 6th డెడ్లైన్. డీటెయిల్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ దట్ వేర్ రెసిపియెంట్స్ బిసైడ్స్ ద పర్చేస్ డీటెయిల్స్ విచ్ ఇంక్లూడెడ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ అండ్ ద డినామినేషన్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే March 6th కల్లా ఏ పొలిటికల్ పార్టీస్ రిసీవ్ చేసుకున్నాయి. యాక్చువల్గా అక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే బాండ్స్ ఇష్యూ చేస్తుందమ్మా. సో ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మనీని క్యాష్ రూపంలో కాకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారానో చెక్ ద్వారానో, ఓకే, సో మనీని ట్రాన్స్ఫర్ చేసి ఆ బాండ్ని కొనుక్కునేవారు, డొనేట్ చేద్దాం అనుకునేవాళ్ళు. డొనేట్ చేసుకుని ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేశాక ఎస్బీఐ ఒక బాండ్ ఇష్యూ చేసేది. ఆ బాండ్ని తీసుకుని వెళ్ళి పార్టీలకైతే ఇచ్చేవారు, ఆ డొనేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ పార్టీస్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆ బాండ్స్ని తీసుకెళ్ళి ఎస్బీఐకి సబ్మిట్ చేయడం వల్ల మళ్ళీ ఎస్బీఐ అనేది వాళ్ళకి ఆ ఫండ్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో డైరెక్ట్గా అయితే డోనర్ అనేవాడు, ఓకే, డైరెక్ట్గా బ్యాంక్ పొలిటికల్ పార్టీకి అయితే డొనేట్ చేయడానికి వీల్లేదు. ఎస్బీఐ అనేది మనకి ఇంటర్మీడియటరీ, ఓకే, మధ్యవర్తిత్వం లాగా ఉండేది, రైట్. ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా సో ఈ డొనేషన్స్ అనేవి ఇలా జరిగేవన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే March 6 కల్లా ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వారి డీటెయిల్స్తో పాటు పర్చేస్ డీటెయిల్స్, అంటే ఎవరెవరైతే కొన్నారు, అంటే ఎవరు డొనేట్ చేసిన వాళ్ళు బాండ్స్ని కొంటారు, మళ్ళీ ఆ బాండ్స్ని వెళ్ళి పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం, ఆ పొలిటికల్ పార్టీస్ మళ్ళీ బ్యాంక్స్కి ఆ ఎలక్టోరల్ బాండ్స్ని సబ్మిట్ చేసి వాటిని మనీ కింద కన్వర్ట్ చేసుకున్నాడు. సో ఇది కదా ప్రాసెస్. సో ఆ పర్చేస్ డీటెయిల్స్ అంటే ఏ పొలిటికల్ పార్టీస్ ఎంత విత్డ్రా చేసుకున్నాయి, అలానే ఎవరెవరు డొనేట్ చేశారు వాటి వివరాలు అన్నీ కూడా మనకి డేట్ ఆఫ్ పర్చేస్తో సహా ఏ డీటెయిల్స్ ఇవ్వాలమ్మా? డేట్ ఆఫ్ పర్చేస్ అండ్ ద డినామినేషన్ అంటే ఎంత అమౌంట్ అన్నది. డినామినేషన్ ఇస్ నథింగ్ బట్ సంఖ్య, ఓకే, దట్ అమౌంట్ అనమాట. పలానా ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, ఎన్ని ఉంటే అన్ని. సో దట్ ఈస్ కాల్డ్ డినామినేషన్. ద ఇంటెంట్ ఇన్ ఆస్కింగ్ ద ఆర్బీఐ టు డూ సో వాస్ వెరీ క్లియర్. అయితే ఇలా అడగడానికి గల కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఇంటెంట్ అంటే ఉద్దేశ్యం. సో ఆ ఉద్దేశం ఏంటంటే ఎస్బీఐకి అడగాల్సినటువంటి అది చాలా స్పష్టం అంట. ఏంటది? టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ ఫండింగ్ ఎట్ ఎ టైమ్ వెన్ ద జనరల్ ఎలక్షన్స్ ఈస్ డ్యూ. ఆల్రెడీ జనరల్ ఎలక్షన్స్ అన్నవి పెండింగ్, రాబోతున్నాయి, చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలో పారదర్శకత, ఓకే, ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఉంటామా? పారదర్శకత, దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి, ఓకే, పొలిటికల్ ఫండింగ్, ఓకే, ఈ పొలిటికల్ ఫండింగ్లో పారదర్శకతని ఎన్ష్యూర్ చేయడానికి, రైట్, అందులో కూడా జనరల్ ఎలక్షన్ కూడా కొన్ని రోజుల్లో మాత్రమే ఉంది కాబట్టి టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ ఫండింగ్, సో దే ఆస్క్డ్ ఎస్బీఐ టు, ఓకే, సబ్మిట్ దీస్ డీటెయిల్స్ బై March 6th ఇన్ ఇట్స్ రెస్పాన్స్. ఇక్కడ వరకు స్టోరీ మనకి బాగుంది. సో ఇదంతా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి గైడ్లైన్స్, ఇలా చేయండి అని. అయితే ఇప్పుడు ఏమైంది? ఇన్ ఇట్స్ రెస్పాన్స్, ఇప్పుడు దానికి ప్రత్యుత్తరంగా ఎస్బీఐ ఏం చేసింది? త్రూ వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షనరీస్ హ్యాస్ సాట్ టైమ్ till the end of 2024 June, which would be well after the expected date of the general election to release data. అంతా బాగానే ఉంది, రిలీజ్ చేస్తాము, మీరు చెప్పినట్లుగానే మీరు అడిగిన డేటాను అయితే ఇవ్వడంలో మాకు ఇబ్బంది లేదు, కానీ ఇప్పటికిప్పుడు మేమైతే ఆ డేటా ఇవ్వడం మాకు కొంచెం ఇబ్బంది, మేము చేయలేము, మాకు జూన్ వరకు టైం ఇవ్వండి. ఓకే, అయితే June 2024 అంటే అప్పటికి జనరల్ ఎలక్షన్స్ అయిపోతాయి, దాన్ని మనం గమనించాలి. చూసారా? సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము డిస్క్లోజ్ చేస్తామన్నట్టుగా ఎస్బీఐ అనేది చెప్పడం జరిగింది. ఓకే, సో అప్పటి వరకు మాకు టైం కావాలి అన్నట్టుగా అడగడం జరిగింది. సాట్ టైం, సో అడిగింది. సాట్ అంటే టు ఆస్క్, అఫీషియలీ ఆస్క్. ఓకే, సాట్, సీక్, సాట్. సీక్ అనే వర్బ్కి అదర్ ఫార్మ్స్ ఏంటి? సాట్. ఓకే, అప్పటి వరకు మాకు సమయం కావాలి అన్నట్టుగా ఎస్బీఐ అడగడం జరిగింది. ఓకే, ద బ్యాంక్స్ రెస్పాన్స్ ఈజ్ క్యూరియస్ అండ్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్.
అంటే రెస్పాన్స్ ఎలా ఉంది అందరికీ? ఒక క్యూరియాసిటీని రేస్ చేస్తుంది. ఎందుకు ఇలా చెప్పింది ఎస్బీఐ, ఎందుకు ఇలా చెప్పుంటుంది, జూన్ అనేది ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది అనే ఒక క్యూరియాసిటీని రేస్ చేయడంతో పాటు అంత యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. జూన్ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలా? ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదన, వారు ఇచ్చేటువంటి అభ్యర్థన కొంచెం కష్టంగా ఉంది యాక్సెప్ట్ చేయడానికి. ఫస్ట్, ఇట్ సెడ్ దట్ ఇట్ రిక్వైర్డ్ టైమ్ టు రికన్సైల్ 2 silos ఆఫ్ ఇన్ఫర్మేషన్. 2 silos అంటే రెండు డిఫరెంట్ వెర్షన్స్ని మేము ఓకే ఆ రెండింటిని కలిపి చూడాలి. ఇప్పుడు 2 డేటాస్ని మనం వేరువేరుగా ఉన్న డేటాని తీసుకొని కలిపి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం మాకు టైం అవసరం. 2 డిఫరెంట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ఇక్కడ 2 silos అంటే మీనింగ్ ఏంటి? ఒకటి మనం చెప్పుకున్నాం కదా, పొలిటికల్ పార్టీస్ ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కుంటాయని, వాళ్ళ డీటెయిల్స్ ఒక దగ్గర ఉంటాయి. తర్వాత పొలిటికల్ పార్టీస్ ఎలక్టోరల్ బాండ్స్ పట్టుకొని వచ్చి 15 days వ్యవధిలో, ఇష్యూ అయినటువంటి 15 days వ్యవధిలోనే ఆ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆ బాండ్స్ని మార్చుకొని మనీ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి. చూసారా? అంటే ఈ డేటా ఆ డేటా. సో దాన్నే 2 silos అంటున్నాడు. ఓకే, 2 silos అంటే 2 sets అని అర్థం, సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే ఆ 2 sets ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మొదటిది ఏంటమ్మా? వన్ రిలేటెడ్ టు ద పర్చేజ్ ఆఫ్ ద బాండ్స్ అండ్ ద అదర్ టు ద పార్టీస్ దట్ వేర్ ఇష్యూడ్ ద బాండ్స్. చూసారా? ఎవరెవరైతే బాండ్స్ని పర్చేస్ చేశారో వారి డీటెయిల్స్ ఒకటి, రెండోది ఏంటి? పార్టీస్. ఓకే, ఎవరెవరైతే బాండ్స్ని తీసుకుని వెళ్ళి కన్వర్ట్ చేసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్. అండ్ దట్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు పిన్ పాయింట్ విచ్ పొలిటికల్ పార్టీ వాజ్ ఇష్యూడ్ బాండ్స్ బై ద రెలవెంట్ డోనర్. అయితే బాండ్స్ మార్చుకుంటున్నారు కానీ అక్కడ మనకు ఒక పదం వాడాడు, అనానిమస్ అని అంటున్నాడు కదా. సో అనానిమస్ అంటే మనకి పేర్లు తెలియవు కదా. సో ఏ డోనర్ ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చాడు అనేది చెప్పడం అనేది చాలా కష్టం అవుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఇట్ వాస్ డిఫికల్ట్ టు పిన్ పాయింట్ అంటే స్పెసిఫిక్గా చెప్పడం, పలానా డోనరు పలానా పార్టీకి పలానా అమౌంట్ ఇచ్చాము అని చెప్పడం చాలా కష్టం అవుతుంది. ఆ పర్టిక్యులర్ డోనర్ ఆ పర్టిక్యులర్ పార్టీకి పర్టిక్యులర్ అమౌంట్ని ఇచ్చాడని చెప్పడం చాలా కష్టం అవుతుందని చెప్పడం జరిగింది. దిస్ క్లియర్లీ వాజ్ నాట్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద టాప్ కోర్ట్ విచ్ హ్యాస్ merely directed the bank to release, purchase and issuing information and not to pinpoint the link between the donor and recipient. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కోర్టు ఇది ఆశించట్లేదు, ఎవరికి ఎంత మొత్తాన్ని ఇచ్చారు అన్నది మేము ఆశించట్లేదు. మేము కేవలం ఆశించేది ఏంటి? merely directed the bank to release, purchase and issuing information. ఎంతమంది పర్చేస్ చేసుకున్నారు ఎలక్టోరల్ బాండ్స్, ఓకే, ఎంతమంది దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు, అంతే. ఇంత పిన్ పాయింట్గా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎవరు ఎంత ఎవరికి అన్నది మేము అడగట్లేదు. ఓకే, ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ మీరు ఇష్యూ చేశారు, ఎన్ని వాటిని పొలిటికల్ పార్టీస్ కన్వర్ట్ చేసుకున్నాయి, ఇవి మాత్రమే ఇస్తే చాలు, పిన్ టు పాయింట్ మాకు అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు అలా ఎందుకు ఆన్సర్ చెప్తున్నారు, మాకు ఎందుకు డిఫికల్ట్ అవుతుంది పిన్ పాయింట్ చేయడానికి, ఓకే మాకు టైం కావాలి అని ఇదేదో ఒత్తిడి వాళ్ళ మీద ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవి రిలీజ్ చేసినా వచ్చినటువంటి ప్రమాదం ఏమి ఉండదు. ముందు చేస్తే ఏ పార్టీకి ఎన్ని డొనేషన్స్ అనేవి వచ్చాయని తెలిస్తే అది కొంచెం ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి సో ఇట్లా జరిగినట్లుగా మనకి ఒక డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి, రైట్? అది సెకండ్. రెండోది ఏంటమ్మా? The response suggests that only the number of bonds issued and not the KYC details of the purchasers has been stored digitally, complicating the process of collecting this information. రెండోది ఏంటంటే రెస్పాన్స్ సజెస్ట్ దట్ ఓన్లీ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇష్యూడ్, ఓన్లీ ఎన్ని బాండ్స్ ఇష్యూ చేసామో అనే ఆ నెంబర్ సంఖ్య ఉంది కదా, ఆ సంఖ్య మాత్రమే రికార్డ్ అవుతుందంట. అండ్ నాట్ ద కేవైసీ డీటెయిల్స్. కేవైసీ అంటే ఎవరు పర్చేస్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అన్నవి రికార్డ్ కావు, ఎన్ని బాండ్స్ ఇష్యూ అయ్యాయి అని మాత్రమే సజెస్ట్ చేస్తుందంట ఆ రెస్పాన్స్. అది కూడా హ్యాస్ బీన్ స్టోర్డ్ డిజిటల్లీ, కాంప్లికేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని డిజిటల్గా స్టోర్ చేయడం జరిగింది. ఆ పలానా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం మరింత కాంప్లికేటెడ్గా మారిపోయింది. కాంప్లికేటింగ్ ద ప్రాసెస్ మరింత జటిలం అయిపోయింది. ఓకే, బికాస్ యూ డోంట్ హ్యావ్ ద కేవైసీ డీటెయిల్స్ ఆఫ్ ద పర్చేజర్స్. బట్ రిపోర్ట్స్, కాకపోతే రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో కొన్ని ఆర్టీఐ క్వెరీస్ని బేస్ చేసుకొని మనం ఆర్టీఐ
క్వరీలు వేస్తుంటాం కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. సో అందులో వచ్చినటువంటి కొన్ని నివేదికల ఆధారంగా ఏమి బయటపడ్డాయంటే, హ్యావ్ ఫౌండ్ దట్ ద బ్యాంక్ వాజ్ ఇండీడ్ స్టోరింగ్ డేటా ఆన్ ద డోనర్స్ హూ వేర్ పర్చేసింగ్ ఎలక్టోరల్ బాండ్స్ అండ్ దేర్ డేట్స్ ఆఫ్ పర్చేస్. ఓకే, ఇక్కడ ఏదో మిస్ అయిందమ్మా పాయింట్. నాట్ ద కేవైసీ డీటెయిల్స్ ఆఫ్ ద పర్చేజెస్ హ్యాస్ బీన్ స్టోర్. ఓకే, డిజిటల్గా స్టోర్ చేయట్లేదని చెప్తున్నారు వాళ్ళు. డిజిటల్గా మేము స్టోర్ చేయట్లేదని చెప్తున్నాడు. నాట్ అంటున్నాడు కదా, నాట్ ద కేవైసీ డీటెయిల్స్ ఆఫ్ ద పర్చేజర్స్ హ్యాస్ బీన్ స్టోర్ డిజిటల్లీ. మేము వారి కేవైసీ డీటెయిల్స్ని ఎక్కడ కూడా స్టోర్ చేయట్లేదు అన్నట్టుగా చెప్తుంది బ్యాంక్. దానివల్ల ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది బాగా కాంప్లెక్స్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పింది బ్యాంక్. కాకపోతే ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఆర్టీఐ క్వెరీస్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, బ్యాంక్ అయితే స్టోర్ చేస్తుందంట డేటా. ఎవరిది? డోనర్స్, ఎవరైతే బాండ్స్ని పర్చేస్ చేస్తున్నారు. ఓకే, ఆ డోనర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో ఎలక్టోరల్ బాండ్స్, వారి డీటెయిల్స్ని అయితే బ్యాంక్ స్టోర్ చేస్తుందంట. అలానే వారు ఏ రోజున పలానా డేట్ వారు పర్చేస్ చేస్తున్నారో ఆ డేట్ని కూడా వాళ్ళు స్టోర్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్యాంక్ దగ్గరే ఉంటుందన్నట్టుగా ఆ నివేదికల్లో బయటపడ్డాయి. రిపోర్ట్స్ ఆల్సో ఇండికేట్, నివేదికలు ఇంకేం చెప్తున్నాయి, that the bank issued a unique alphanumeric code to each bond which should make it relatively easy to gather details on the bond's issue date and the denomination quickly through database queries. ఈ డేటాబేస్ అంతా నీట్గా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, డోనర్స్ యొక్క డేటాని స్టోర్ చేసుకుంటున్నారు. అలానే ఏ రోజు పర్చేస్ చేస్తున్నారో ఆ డేట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. దాంతోపాటుగా నివేదికలు ఇంకేం చెప్తున్నాయంటే, ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్, అది కూడా యునిక్గా ఉండేటువంటి ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ని కూడా ప్రతి బాండ్కి అయితే అసైన్ చేసిందంట బ్యాంక్. సో దానివల్ల ఏమవుతుందంటే, బాండ్ ఏ రోజు ఇష్యూ అయ్యింది అన్నది క్లియర్గా మనం ఈజీగా మనం దాని యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు అంట. అండ్ డినామినేషన్, అంటే ఎంత మొత్తంలో ఎలక్ట్రానిక్ బాండ్ అనేది కొన్నారు అన్నది కూడా మనం త్వరగా తెలుసుకోవచ్చు అనమాట, క్విక్లీ త్రూ డేటాబేస్ క్వెరీస్. సో ఆ డేటాబేస్కి సంబంధించినటువంటి క్వెరీస్ రూపంలో మనం ఈజీగా ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇవన్నీ రిపోర్ట్స్ చెప్తున్నాయి అనమాట. వైల్ మ్యాచింగ్ ఈచ్ డోనర్ టు ఏ పార్టీ విల్ బి ట్రికీ, ఇట్ షుడ్ బి పాసిబుల్ టు ట్రయాంగులేట్ డేటా ఆన్ recipient parties and the issuing of bonds, as these bonds have to be redeemed by political parties within 15 days. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయం. 15 రోజుల లోపల ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలమ్మా, వాళ్ళకి వచ్చినటువంటి బాండ్స్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోగలగాలి కదా. బాండ్స్ ఏవైతే డోనర్స్ ఇస్తారో వాటిని మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, మార్చుకోగలగాలి కదా. అది 15 days వ్యవధిలోనే జరిగిపోవాలి. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. సో అక్కడ అది ప్రాబ్లం అనమాట. సో 15 days లోపల జరిగిపోవాలి. అయితే ఈ డోనర్ టు ఏ పార్టీ విల్ బి ట్రికీ, అదే చెప్తున్నాను ఇక్కడ. మ్యాచింగ్ ఈచ్ డోనర్ టు ఏ పార్టీ, ఏ డోనర్ ఏ పార్టీకి ఎంత ఇచ్చాడు అన్నది మ్యాచ్ చేయడం కష్టమవుతుంది. ఇట్ షుడ్ బి పాసిబుల్ టు ట్రయాంగులేట్ డేటా. ట్రయాంగులేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ట్రయాంగిల్ అంటేనే డివైడ్ అని అర్థం. ఓకే, డివైడ్ ఇంటూ ఏ ట్రయాంగిల్ అని అర్థం, దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగులేట్. ఓకే, టు డివైడ్ ఎన్ ఏరియా ఇంటూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ రూపంలో విభజించడం, ఆర్ టు క్యాలిక్యులేట్ అని చెప్పొచ్చు. ఓకే, టు క్యాలిక్యులేట్ పొజిషన్స్ అండ్ డిస్టెన్సెస్ యూజింగ్ ట్రయాంగిల్స్ వేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లెంత్స్ ఆఫ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈజ్ నోన్. ఓకే, అంటే క్యాలిక్యులేట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, పాసిబుల్ టు ట్రయాంగులేట్ డేటా, క్యాలిక్యులేట్ డేటా ఆన్ రిసిపియంట్ పార్టీస్ అండ్ ద ఇష్యూయింగ్ ఆఫ్ బాండ్స్ as these bonds have to be redeemed by political parties within 15 days. 15 రోజుల వ్యవధిలోనే వారు దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ అంటే ఏంటమ్మా, ఆ బాండ్స్ని మనీ కింద కన్వర్ట్ చేసుకోవడాన్ని రిడీమ్ అంటాం. రిడీమ్ ద కూపన్స్ అంటారు కదా. మీరు ఎప్పుడైనా రిలయన్స్ ట్రెండ్స్ వీటిలో షాపింగ్కి వెళ్తే మీకు ఏం చేస్తారు, కూపన్స్ ఇస్తారు. సో పలానా డేట్ లోపు మీరు దీన్ని రిడీమ్ చేసుకోవాలి అంటారు. రిడీమ్ అంటే అర్థం ఏంటి, మనీ లాగా దాన్ని కన్వర్ట్ చేసుకోవడం ఆ కూపన్స్ని. ఓకే, ఒక వ్యాలిడిటీ ఇస్తాడు, పర్టికులర్ డేట్, లాస్ట్ డేట్. సో ఆ లోపు మీరు షాపింగ్ చేసుకుంటే మీరు ఈ పర్టికులర్ మనీ సమ్ 500 అని ఇస్తాడు, 500, 1000 అని ఇస్తాడు కూపన్స్. సో వాటిని మీకు మనీ రూపంలో ఇవ్వడు, కానీ మీరు నెక్స్ట్ చేసే షాపింగ్తో మీరు దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు అంటాడు. రిడీమ్ అంటే క్యాష్లో కన్వర్ట్ చేసుకోవడం, రైట్? అదే చెప్తున్నాడు అనమాట. ఇట్ షుడ్ బి పాసిబుల్ టు ట్రయాంగులేట్ డేటా. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ రిసిపియంట్ పార్టీస్ ఎవరు, బాండ్స్ ఇష్యూ చేస్తున్నటువంటి రిసిపియంట్ పార్టీస్ ఎవరు, అలానే ఏ పొలిటికల్ పార్టీస్ దాన్ని రిడీమ్ చేసుకుంటున్నాయి అన్న దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు.
Information that is available in public till March 2023 shows that the Bharatiya Janata Party received 57% of the all money donated through bonds, followed by the Congress, which received close to 10%. సో ప్రస్తుతానికి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ 2023 వరకు ఉన్నటువంటి డేటాతో మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు టోటల్ ఒక 100% తీసుకుంటే 100%లో 57% అనేది భారతీయ జనతా పార్టీకి డొనేషన్స్ రూపంలో వచ్చాయంట, అంటే బాండ్స్, ఓకే, త్రూ ఎలక్టోరల్ బాండ్స్. సో అమౌంట్ అనేది భారతీయ జనతా పార్టీ ఇట్ రిసీవ్ 57% ఆఫ్ ద టోటల్ ప్రపోర్షన్. అది కూడా మార్చ్ 2023 అంటే లాస్ట్ ఇయర్ డేటా వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకుని అయితే భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది. దాని తర్వాత ఫాలోడ్ బై ద కాంగ్రెస్. సో భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది, అది కూడా క్లోజ్ టు 10%, అంటే ఆల్మోస్ట్ 10%. ఆ మొత్తం వాల్యూమ్లో 10% అనేది కాంగ్రెస్ వాటా అనమాట. ఇన్ ద హియరింగ్ ఆఫ్ ద కంటెంప్ట్ పిటిషన్ ఫైల్డ్ అగేన్స్ట్ ద ఎస్బీఐ ఫర్ ఇట్స్ రెస్పాన్స్, ద కోర్ట్ మస్ట్ కంపెల్ ద బ్యాంక్ టు గెట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్ అండ్ ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ వెల్ ఇన్ టైమ్ బిఫోర్ ద ఎలక్షన్. ఇప్పుడు దాని మీద కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయ్యింది. ఓకే, కంటెంప్ట్ అంటే ఏంటమ్మా? ధిక్కారం. అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని మీరు కానీ పాటించకపోతే అదేమవుతుంది? కోర్టుని మీరు ధిక్కరిస్తున్నట్టుగా అయిపోతుంది. దాన్నే మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటాం. సో ఎస్బీఐ మీద కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయిందంట. సో ఇప్పుడు ఈ హియరింగ్ ఎప్పుడైతే వస్తుందో, దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే వింటారో, ఈ కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయింది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి హియరింగ్లో ఎస్బీఐకి ఎగెనిస్ట్గా ఓకే కోర్టు ఖచ్చితంగా బ్యాంక్ని కంపెల్ చేయాలని చెప్తున్నాడు. ఇది ఎడిటర్ యొక్క ఒపీనియన్. ఎడిటర్ ఏం చెప్తున్నారంటే, మీరు హియరింగ్ టైంలో ఖచ్చితంగా ఎస్బీఐని కంపెల్ చేయాలి, ఓకే, ఫోర్స్ చేయాలి. కంపెల్ ద బ్యాంక్ అంటే ఎస్బీఐ టు గెట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్ అండ్ ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్. మీరు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ డేటా మొత్తాన్ని సబ్మిట్ చేయమని, దాన్ని ఎలక్షన్స్కి ముందే ఫర్నిష్ చేసే విధంగా, అంటే సబ్మిట్ చేసే విధంగా ఫోర్స్ చేయాలి, కంపెల్ చేయాలి అన్నట్టుగా సజెస్ట్ చేస్తున్నాడు మన ఎడిటర్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద థింగ్స్ హ్యాపెనింగ్. ఓకే, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ని రద్దు చేసిన నేపథ్యంలో ఓకే ఈ న్యూ డెవలప్మెంట్ గురించి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఓకే, హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఎర్స్ట్ వైల్ అన్నాడమ్మా. The erstwhile state of Andhra Pradesh is divided into AP and Telangana. Erstwhile అంటే మాజీ, అంటే ఒకప్పటి సంయుక్త రాష్ట్రం అంటాం కదా, అంటే ఇప్పుడు కాదు, మాజీ అంటాం కదా, ఫార్మరు, అర్లియరు, ప్రీవియస్, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. erstwhile అనేది జనరల్గా యాడ్జెక్టివ్గా వాడతాం. చూసారు కదా, స్టేట్ అనేది నౌన్ కదా, సో erstwhile అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, ఇన్ ద పాస్ట్. ఓకే, రెండవది ఎండోర్స్మెంట్. MENT కాబట్టి ఇది నౌన్. ఎండోర్స్, దిస్ ఈజ్ యువర్ వర్బ్. ఎండోర్స్ అనేది బేసిక్గా వర్బ్, ఎండోర్స్మెంట్ అనేది నౌన్. ఎండోర్స్ చేయడం అంటే ఏంటమ్మా? పబ్లిక్గా సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం. దేన్నైనా మద్దతు ఇవ్వడాన్ని మీరు ఎండోర్స్ చేస్తున్నట్టుగా అర్థం. బ్రాండ్స్ని ఎండోర్స్ చేస్తుంటారు చాలామంది సెలబ్రిటీస్. ఓకే, దే ఎండోర్స్ ద బ్రాండ్స్, అంటే దే పబ్లిక్లీ అనౌన్స్ దట్ మేము ఈ బ్రాండ్కి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పడం, రైట్? సో సపోర్ట్, బ్యాకింగ్, అప్రూవల్ అనే మీనింగ్స్తో మనం సినోనిమ్స్గా చెప్పుకోవచ్చు ఎండోర్స్మెంట్. ద క్యాంపెయిన్ హ్యాజంట్ రిసీవ్డ్ ఎనీ పొలిటికల్ ఎండోర్స్మెంట్స్, పొలిటికల్ సపోర్ట్ అని అర్థం. ఓకే, ద యాక్ట్ ఆఫ్ సేయింగ్ దట్ యూ అప్రూవ్ ఆర్ సపోర్ట్ సంథింగ్ ఆర్ సమ్మన్, ఎవరినైనా మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా అప్రూవల్ చేయడాన్నే మీరు ఎండోర్స్మెంట్గా చెప్పుకోవచ్చు. తర్వాత కర్టైల్మెంట్ అమ్మా, ఇది కూడా నౌనే. కర్టైల్మెంట్, అందులో కర్టైల్ అన్నది వర్బ్. కర్టైల్ ఈజ్ బేసిక్లీ యువర్ వర్బ్, curtailment is your noun. Curtailment of human rights. Curtailment అంటే ఏంటమ్మా? లిమిట్ చేయడం. కర్టైలింగ్ అంటే నిరోధించడం, తగ్గించడం, ఓకే, రెడ్యూస్ చేయడం అనే సెన్స్లో వాడతాం. ద యాక్షన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆర్ రిస్ట్రిక్టింగ్ సంథింగ్, దేనైనా తగ్గించడం, ఓకే, రిస్ట్రిక్ట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. ద కర్టైల్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఓకే కర్టైల్మెంట్. ఓకే, రిడక్షన్, ట్రంకేషన్ అనొచ్చు, రిడక్షన్ అనొచ్చు, రిట్రెంచ్మెంట్, ఇవన్నీ కూడా తగ్గించడం అనే సెన్స్. ఓకే,
తగ్గించడం అనే సెన్స్. ఎన్హాన్సింగ్ అంటే పెంచడం, రిట్రెంచ్మెంట్ అంటే తగ్గించుకుంటూ పోవడం, ట్రంకేషన్ అన్న లెసన్, లిమిటేషన్, రైట్, ఇవన్నీ నౌన్స్. ఓకే, రెడ్యూస్, ట్రంకేట్, రిట్రెంచ్, ఓకే, లిమిట్, ఇవన్నీ వర్బ్స్ అవుతాయి. లిమిట్ వర్బ్, రిట్రెంచ్ వర్బ్, ట్రంకేట్ వర్బ్, రెడ్యూస్ వర్బ్. ఓకే, నెక్స్ట్ ఇండెసిసివ్, ఇది యాడ్జెక్టివ్ అమ్మా. డెసిసివ్ దీనికి ఆపోజిట్. డెసిసివ్, ఇండెసిసివ్. డెసిసివ్ అంటే ఒక కంక్లూజన్ రావడం. ఇండెసిసివ్ అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఎనీ కంక్లూజన్. దట్ ఈస్ కాల్డ్ ఇన్కంక్లూజివ్. ఎటువంటి కంక్లూజన్ రాకపోవడం అంటే ఏంటి? నాట్ క్లియర్ అని అర్థం. అన్క్లియర్ ఆర్ అంబిగ్వియస్, దేర్ ఇస్ నో సర్టైనిటీ అనే సెన్స్లో మనం ఇండెసిసివ్ అనే నెగటివ్ యాడ్జెక్టివ్ని వాడతాం. హీఈస్ వైడ్లీ థాట్ టు బీ అన్ ఇండెసిసివ్ లీడర్. సో నాట్ గుడ్ అట్ మేకింగ్ డెసిషన్స్. డెసిషన్స్ ఏమి రావట్లా, అందుకే అతను ఇండెసిసివ్ లీడర్. అంటే ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నాడు, అన్సర్టైనిటీ, అంబిగ్విటీ, రైట్. సో నాట్ గుడ్ అట్ మేకింగ్ డెసిషన్స్, ఒక కంక్లూజన్ని రాబట్టలేకపోవడాన్ని మనం ఇండెసిసివ్ అని అంటాం. దాని నౌన్ ఫామే ఇండెసిసివ్నెస్. ఇండెసిసివ్నెస్, దిస్ ఈజ్ యువర్ నౌన్ ఫామ్ ఆఫ్ దిస్ అడ్జెక్టివ్. ఇండెసిసివ్నెస్ ఇస్ ద నౌన్ ఫామ్. నెక్స్ట్ స్వే అమ్మ. స్వే అనేది వర్బ్. స్వే అవ్వడం అంటే ఏంటమ్మా? ఊగటం అనే సెన్స్లో వాడతాం. సంథింగ్ ఈజ్ స్వేయింగ్ అంటే సంథింగ్ ఈజ్ ఓకే ఆసిలేటింగ్ అనే సెన్స్లో చెప్తాం. స్వింగ్ అని, రాక్ అని, షేక్ అని చెప్పచ్చు, ఆసిలేట్ అని. మూవ్ ఆర్ కాస్ టు మూవ్ స్లోలీ, ఒక రిథంలో అంటే ఆసిలేట్ అవుతుంటుంది కదా, పెండిలం, స్వింగ్, ఉయ్యాల, ఒక రిథం ఉంటుంది కదా, ఆ రిథంలో ఏదైనా మూవ్ అవడం స్లోగా, దాన్ని మనం ట్రీస్ వేర్ స్వేయింగ్ ఇన్ ద విండ్, ఊగుతున్నాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్వే. పెయింట్ ఏ రోజీ పిక్చర్ ఆఫ్ సంథింగ్. ఓకే, రోజీ అనేది జనరల్గా పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం కదమ్మా. రోజీ పిక్చర్ అన్నాడు. రోజీ పిక్చర్ అనేది అంటే దేన్నైనా బాగా అందంగా చూపించే ప్రయత్నం చేయడం. అంటే అది అందంగా ఉన్నదని కాదు, అందంగా ఉండేలా చూపించడం. అంటే ఉందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఉండేలాగా, మనకు మంచిగా అనిపించేలాగా చూపించడాన్ని యూ కాల్ ఇట్ యాస్ పెయింట్ అ రోజీ పిక్చర్. పెయింట్ అంటే మీరు దాన్ని బాగా కనిపించే విధంగా తయారు చేయడం, రైట్. టు మేక్ సంథింగ్ సౌండ్ వెరీ సౌండ్. ఓకే, సంథింగ్ సౌండ్ వెరీ సౌండ్. ఓకే, ఇది వర్బ్గా వాడాడు, ఇది యాడ్జెక్టివ్గా వాడాడు. సౌండ్ని వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు కదా. సౌండ్, సరే, వెరీ గుడ్. సౌండ్ని మనం యాడ్జెక్టివ్గా వాడచ్చు, సౌండ్ని వర్బ్గా కూడా వాడచ్చు. ఓకే, సౌండ్ని నౌన్గా కూడా వాడచ్చు. టు మేక్ సంథింగ్ సౌండ్ వెరీ సౌండ్. సో ఇది వర్బ్, ఇది యాడ్జెక్టివ్. సౌండ్ హెల్త్ అంటాం కదా, అంటే బాగా, మంచిగా అని అర్థం, రైట్. హీ పెయింటెడ్ ఏ రోజీ పిక్చర్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్యూచర్. కంపెనీ ఫ్యూచర్ చాలా బాగా ఉండబోతుంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, డెమాన్స్ట్రేట్ చేశాడు అని అర్థం, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ పెయింట్ ఎ రోజీ పిక్చర్. బెడ్ ఆఫ్ రోజెస్ అని కూడా అంటారు. ఓకే, బెడ్ ఆఫ్ రోజెస్ అంటే చాలా హాయిగా, హ్యాపీగా ఉందని మొన్న అంబానీ సన్ చెప్పారు మాట్లాడుతూ. ఓకే, అతని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగింది కదా జామ్నగర్, గుజరాత్లో. అప్పుడు ఒక సందర్భంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో అప్పుడు ఆయన చెప్పారు, మై లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అని. అంటే మీరు అనుకున్నట్టుగా నా లైఫ్ ఏమి పూల పాన్పు కాదు అంటాం కదా, పూల పాన్పు, దట్ ఈస్ బెడ్ ఆఫ్ రోజెస్. రోజెస్ అనేది ఎప్పుడు వాడినా చాలా వరకు పాజిటివ్ కాంటెక్స్ట్లోనే ఉంటుంది అది, రైట్. స్టీర్ క్లియర్ ఆఫ్, ఇది చూడండి అమ్మా. స్టీర్ క్లియర్ ఆఫ్ అంటే దేనైనా మీరు అవాయిడ్ చేయడం అని అర్థం. దేనైనా తప్పించుకొని వెళ్ళే ప్రయత్నం చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ స్టీర్ క్లియర్ ఆఫ్. హెర్ స్పీచ్ స్టీర్డ్ క్లియర్ ఆఫ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్. సో ఎటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలని చర్చించడానికి వీలు లేకుండా దాన్ని మెల్లగా, చాకచక్యంగా దాన్ని అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోవడం. సో ఆమె స్పీచ్లో ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ ఇష్యూస్ని ఆమె చేర్చలేదు, దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది, అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పడం. టు అవాయిడ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ దట్ సీమ్స్ అన్ప్లెజెంట్, డేంజరస్ ఆర్ లైక్లీ టు కాజ్ ప్రాబ్లమ్స్. అంతే కదా, కాంట్రవర్షియల్ ఇష్యూస్, వాటిని ఎక్కడ కూడా టచ్ చేయకుండా మీరు సున్నితంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అవాయిడ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ as స్టీర్ క్లియర్ ఆఫ్. తర్వాత రబ్ సాల్ట్ ఇన్ టు ద వూండ్. ఇది అందరికీ తెలుసు, మనందరికీ బాగా తెలిసిన ఇడియం ఇది. రబ్ సాల్ట్ అంటే మనం ఏమంటామంటే జనరల్గా తెలుగులో పుండు మీద కారం చల్లడం అంటాం. తెలుసు కదా మీకు, అందరికీ ఫేస్ చేస్తాం మనం అందరం, మన రియల్ లైఫ్తో దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. పుండు మీద కారం చల్లేటువంటి సిచ్యువేషన్, ఆల్రెడీ మనం బాధపడుతుంటాం, ఎవరో వచ్చి దాని మీద కారం చల్లడం. సో దట్ ఈస్ కాల్డ్
rub salt into the wound. Losing was bad enough. Watching them receiving the trophy just rubbed salt into the wound. ఆల్రెడీ ఓడిపోయిన బాధలో ఉన్నారు, అందులో మన ప్రత్యర్థులు కప్పు గెలుచుకొని వాళ్ళు మనం ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అది ఇంకా పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది. ఆల్రెడీ ఓడిపోయిన బాధ, ఇటు చూస్తే వాళ్ళేమో సెలబ్రేట్ చేసుకుంటుంటారు ట్రోఫీని పట్టుకొని, అది మనకి ఇంకా డైజెస్ట్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది కదా, దాన్ని మనం రబ్ సాల్ట్ ఇంటు ద వూండ్ అని అంటాం. ఓకే, యాడ్ సాల్ట్ టు ఇంజురీ అని కూడా చెప్తామమ్మా. యాడ్ సాల్ట్ టు ఇంజురీ ఈ సెన్స్లో కూడా మనం చెప్తాం. యాడ్ సాల్ట్ టు ఇంజురీ, రైట్? టు మేక్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈవెన్ వర్స్ ఫర్ సమ్వన్. ఆల్రెడీ డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఇంకా వర్స్గా చేయటం, దట్ ఈస్ రబ్ సాల్ట్ ఇంటు ద వూండ్. నౌ లెట్ us టాక్ అబౌట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. దీన్ని అందరూ చేయాలమ్మా. అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఎవరు కూడా స్కిప్ చేయడానికి లేదు. ఎవ్రీ వన్ షుడ్ ఓకే ఆన్సర్ దిస్. జాగ్రత్తగా చూడండి అమ్మా దీన్ని. ఎస్, ఇస్ ఇట్ విజిబుల్ నౌ? రైట్, కొంచెం పైకి ఎద్దాం. ఎస్, పర్ఫెక్ట్. యా, చూడండి వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 10 లెటెడ్ వర్డ్ అమ్మా. అదొక కామన్ నోన్ అంటున్నాడు. ఓకే, ట్రైనీని టైరో నొవైస్ అని వీటి సినోనిమ్స్. ట్రైనీ, టైరో, నొవైస్ ఇవేంటో మీరు చూడండి. నేను చెప్పేస్తే మళ్ళీ మీకు అన్నీ తెలిసిపోయినట్టు అయిపోతుంది. టైరో, నొవైస్ ఈ పదాలు మనకి ఎక్కువ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఎక్కువగా అడుగుతుంటాడు. సో ఎవరిని మనం ఉద్దేశించి టైరో అంటాం? కామన్ నోన్ అంటున్నాడు కదా, అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం అంటాం అని అర్థం కదా. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ డస్ దట్ పర్టికులర్ పర్సన్ నీడ్ టు ఎగ్జిబిట్? సో ఇది టైరో, నొవైస్ ట్రైనింగ్. On Thursday, the Union Cabinet approved the continuing of the target subsidy of 300 rupees per 14.2 kg cylinder for up to 12 refills per year to beneficiaries of the Pradhana Mantri Ujjwala Yojana during financial year 2024 to 25. 2024-25 మధ్యన గల 24 అంటే ఏప్రిల్ 24, ఏప్రిల్ నుంచి కదా స్టార్ట్ అవుతుంది మన ఆర్థిక సంవత్సరం. ఏప్రిల్ నుంచి మళ్ళీ 25 మార్చ్ 25 మార్చ్ వరకు కదా ఆర్థిక సంవత్సరం. సో అది ఫైనాన్షియల్ ఇయర్. సో ఇందులో ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ హ్యావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్. సో ఎక్కడ ఏ మంచి విషయాలు నేర్చుకున్నా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే కలుద్దాం. అంతవరకు కీప్ రివైజింగ్. Have a happy weekend. Take care. Bye-bye. Your Kiran sir signing off.